టోటల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఎంత అయింది మీకు ఖర్చు? స్టార్ట్ చేయడానికి టోటల్ 1 CR దాకా అయింది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలా, లేబర్ లైసెన్స్ తీసుకోవాలా. సో దీనికి సంబంధించి ఎవరైనా లోన్స్ వస్తున్నాయా? అసలు ఏంటి లోన్స్ అనేది మనం దాని మీద టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, అసలు ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 70,000 to 80,000 అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్ మాకు 30,000 మిగులుతుందండి. హే ఆల్, మనము హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నటువంటి హెవెన్స్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఇది ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఆల్మోస్ట్ 1000 SFT లో ఉందన్నమాట. ఇందులో ఏంటంటే చాలా స్టాల్స్ అన్ని కూడా కట్టించుకొని వాళ్ళు రెంట్ ఇవ్వడం జరిగిందంట. సో వారు మనతో ఉన్నారనమాట. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే మనం లోపలికి వెళ్దాం, పదండి, లెట్స్ గో. ఓకే, సో ఇవన్నీ స్టాల్స్ అండి. స్టాల్స్ అండి, మన టీ స్టాల్, ఓకే, జ్యూసెస్, ఓకే, ఫ్రైడ్ స్టోరీ, డెలి చాట్, షవర్మా. ఓకే, మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి ఇందులో? టోటల్ 10 స్టాల్స్ ఉన్నాయి. 10 స్టాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్ మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ టిఫిన్స్ వస్తుంది. షవర్మా, డెలి 6 చాట్, ఓకే, స్పెషల్ చైనీస్ బిర్యానీ, స్పెషల్ డిషెస్, షాహీ బిర్యానీ. సో ఎంత రెంట్ వస్తుందండి దాని మీద? 25,000 రెంట్ వస్తుంది. 25,000 per month రెంట్స్. సూపర్ కదా, చక్కగా. సో చూసారు కదా, సో వాళ్ళు ఫుడ్ కోర్ట్ లాగా కట్టేసుకొని వాటిని రెంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అట్ ది సేమ్ టైం లోపల ఒక రెస్టారెంట్ కూడా రన్ చేస్తున్నారు. ఆ రెస్టారెంట్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఏంటి అంటే, సో మాదాపూర్లో ఉన్నటువంటి ఒక హెవెన్స్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో ఉన్నామన్నమాట. సో ఇందులో ఏంటంటే ఈ బిజినెస్ సంబంధించి మరింత సమాచారం మనకి అందించడానికి సో ఈ యొక్క ఓనర్ మనోజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా అయింది, అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తూ ఉంటుంది, దీనికి సంబంధించి మార్కెటింగ్ కావచ్చు, ప్రాఫిట్స్ అండ్ టర్న్ ఓవర్, ఇవన్నీ కూడాను వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైన్, ఎలా నడుస్తుంది బిజినెస్ అంతా? పర్వాలేనా? ఓకే, ఇప్పుడు బెటర్. ఓకే, సూపర్ అండి. సో యాక్చువల్లీ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ హెవెన్స్, సో దీనికి సంబంధించి మన ఛానల్ అంతా కూడా బిజినెస్ ప్రేక్షకులు అనమాట. సో వాళ్ళకి బిజినెస్ అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ మాటలో మీ బిజినెస్ సంబంధించి టిప్స్ ఇస్తూ అండ్ మీరు ఎలా నడిపిస్తున్నారు, అసలు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందో చెప్పండి. సో ముందుగా దీనికి సంబంధించి అసలు ఐడియా ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, మాకు ఈ ఐడియా వచ్చేసి 2016 లో వచ్చింది. 2016 నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ. ఓకే, మాకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పమంటారా లేకపోతే డైలీ ఇన్వెస్ట్మెంట్ చెప్పమంటారా? టోటల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఎంత అయింది మీకు ఖర్చు? స్టార్ట్ చేయడానికి టోటల్ 1 CR దాకా అయింది. 1 crore అంటే ఇది రెస్టారెంట్ కమ్ ఫుడ్ కోర్ట్ రెండు కూడా? ఓకే, మనకు అప్పట్లో ఏంటంటే ఓపెన్ ఉండే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఫస్ట్ నుంచి మీదే అంటారా? ఇది అక్కడ నుంచి. ఓకే, అన్ని స్టాల్స్ ఇన్సైడ్ ఉన్నవన్నీ కూడా మనం రెంట్కి ఇచ్చేసాము. లోపల రెస్టారెంట్ మనం నడిపిస్తున్నాం. ఓకే, సో దీన్ని మొత్తం ఫుడ్ కోర్ట్ అంటారు. సో గైస్ చూస్తున్నాం కదా, యాక్చువల్లీ నేను ఒక ఓన్లీ రెస్టారెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది, బట్ ఇట్ ఈస్ ఏ ఫుడ్ కోర్ట్. సో చాలా స్పేస్ అయితే ఉంది. మొత్తం ఎంత స్పేస్ అండి? 1200 SFT అనమాట. ఇందులో చాలా ఇన్సైడ్ స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ అలాంగ్ విత్ దట్ ఒక సీటింగ్ వచ్చేసి రెస్టారెంట్ ఇన్సైడ్ ఉందన్నమాట. సో అవన్నీ కూడా రెంట్కి ఇవ్వడం జరిగిందంట. సో ఫైన్, మన రెస్టారెంట్ గురించి కూడా మాట్లాడదాం, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో 1 crore అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రెస్టారెంట్ పెట్టడానికి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఒక రెస్టారెంట్ పెట్టడానికి మాక్సిమం 50 to 60 lakhs ఖర్చు అయ్యే ఛాన్స్. 50 to 60 lakhs. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎలాంటి మీరు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, అసలు ఏంటి, ఆ మెనూ ఎలా తయారు చేశారు? మెనూ అంటే మనకు డైలీ సౌత్ ఇండియన్, ఇండియన్ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి మనకి. బిర్యానీస్, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలా, లేబర్ లైసెన్స్ తీసుకోవాలా, మనం జిఎస్టీ తీసుకోవాలా, MSC లైసెన్స్ తీసుకోవాలా, ఇంకోటి MISS లైసెన్స్. అంటే ఏంటి? మన ఫుడ్ లైసెన్స్ సంబంధించింది ఒక లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. ఓకే, ఓకే. అండ్ మనం చూసినట్టయితే ఈ లైసెన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా ఏజెంట్స్ ఉంటారా? ఏజెంట్స్ ఉంటారు. ఒక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేయాలి. ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ లైసెన్స్? ఒక లైసెన్స్ కి 3 to 4,000 ఖర్చు అయ్యే అంతే పర్ ఇయర్ అండి? పర్ ఇయర్ 3 to 4,000 అయిపోతుంది. 4 లైసెన్స్ చెప్పారు, దగ్గర మీకు 15 నుంచి 20,000 అన్ని లైసెన్స్లు వచ్చేస్తాయి మనకి. ఓకే, ఫైన్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఈవెన్ ఏ బిజినెస్ అయినా కావచ్చు. సో పర్టికులర్ రెస్టారెంట్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా అంబియన్స్ చాలా బాగుంది. సో దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, అసలు ఎట్లా చేశారు డిజైన్? టోటల్ మనకి మెటీరియల్కి వచ్చేసి ఇంటీరియర్ మెటీరియల్కి వచ్చేసి మనకు 3 to 5 lakhs ఖర్చు అయింది టోటల్. 3 to 5 lakhs. ఓకే, అంతే. 3 to 5 lakhs ఓన్లీ ఇన్సైడ్ మెటీరియల్ మనకి ఫర్నిచర్స్ వీటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనేది చాలా డెలిషియస్ గా ఇవ్వాల్సి ఉంటుంది. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా చాలా చోట్ల, హైదరాబాద్ లోనే చాలా చోట్ల కూడా బ్యాన్ చేయించడం జరిగింది. సో చూసారు, ఫుడ్ కూడా క్వాలిటీ ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు అలా జరుగుతుంది అంటారా? కొంతమంది ఏంటంటే కొంతమంది వర్క్ డిలే వల్ల జరుగుతుంది అట్లా తప్పించి, ఇప్పుడు మన దగ్గర ఇంతవరకు అట్లా జరగలేదు అనమాట. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? నెంబర్ 1 క్వాలిటీ చేస్తామండి. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది మన దగ్గర. చికెన్ అయినా సరే, కిరాణా స్టోర్ అయినా సరే, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ ఉంటుంది. డైలీ మనం తెచ్చి స్టోరేజ్ చేసి 1 month 2 months అట్లా స్టోరేజ్ చేసి మనం పెట్టుకోం. డైలీ ఉంటుంది. ఓకే. సో పర్ డే వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి? పర్ డే మాకు 15 to 20,000 ఇన్వెస్ట్మెంట్ 15 to 20,000. మరి దాని టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, అసలు ప్రాఫిట్ ఎంత ఉంటుంది? టర్న్ ఓవర్ మనకు వచ్చేసి టోటల్ కౌంటర్ 70 to 80,000 అవుతుంది. పర్ డే వచ్చి 70 to 80,000 టర్న్ ఓవర్ అవుతుంది. సో ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది? ప్రాఫిట్ మార్జిన్ మనకు 30,000 మిగులుతుంది. 30,000 అంటే దగ్గర 30% అనుకోవచ్చు. 30 to 40 to 50 అంతే, 45%. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్. సో ఇప్పుడు ఏ బిజినెస్ కైనా సరే కూడా మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో మా మార్కెటింగ్ సంబంధించి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి? యాక్చువల్లీ మీకైతే ఈ యొక్క ఏరియా అనేది మొత్తం ఐటీ హబ్ కాబట్టి మాక్సిమం ఐటీ పీపుల్ అందరూ రావడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా మనకు మార్కెటింగ్ అయితే ఇంతవరకు మనం చేయలేదు. ఓకే. మన స్టార్టింగ్ నుంచి మన టేస్ట్, మన క్వాలిటీ చూసి ఆటోమేటిక్ కస్టమర్స్ వస్తున్నారు. అంతే అంటారా? అంతే. సో అంటే ఏ టైంలో బిజీగా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు లంచ్ టైమ్ లో బిజీగా ఉంటుంది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఇలా వీకెండ్స్ లో క్రౌడ్ ఉండదు అంటారు. ఓకే, దట్స్ ఇట్, ఫైన్. సో మరి ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు, కానీ ఏంటంటే కొంచెం చూసి చేసుకోవాలి ఇది. ఎందుకంటే కొంతమందికి అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ వస్తాయి. అవును, అదే ఆ లాస్ వచ్చినప్పుడు కానీ బిజినెస్ జరిగినప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అప్పుడు మీరు ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండేవారు? ట్రిక్స్ ఫాలో అయ్యేది ఏం లేదండి. ఇప్పుడు మనకి లాస్ వచ్చినప్పుడు మనం పేషెన్స్ తో మనం చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనకు మాస్టర్ మంచిగా ఉందనుకోండి, మాస్టర్ స్టాఫ్ మంచిగా ఉందనుకోండి, మన బిజినెస్ ఆటోమేటిక్ లాస్ అనేది రాదు. ఓకే, సో మాస్టర్ మెయిన్ అంటారు. మాస్టర్ మెయిన్, మన క్వాలిటీ మెయిన్ ఫస్ట్. క్వాలిటీ ఓకే, అది మంచిగా ఉందంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో మరి ఇలాంటి బిజినెస్ చేయాలనుకునే వాడికి మీరేం చెప్తారు మీ మాటల్లో? మాటలు చెప్పేది ఏం లేదండి, చేస్తే బాగానే ఉంటుందండి. అందరూ కలిసి చేయొచ్చు అంటారు ఎవరైనా సరే కూడా. అంటే ఇప్పుడు 50 to 60 lakhs మీరు చెప్పడం జరిగింది. అంత అమౌంట్ అన్నది ఎవరి దగ్గర, కామన్ మ్యాన్ దగ్గర ఖచ్చితంగా ఉండదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా లోన్స్ వస్తున్నాయా, అసలు ఏంటి? లోన్స్ అనేది మనం ఇంతవరకు వెళ్ళలేదండి. నార్మల్ వస్తున్నాయా లోన్స్? లోన్స్ వస్తే కొంచెం. సో ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి? 60-70% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 60-70%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 to 50 lakhs అంటే అందులో ఒక 60-70% పక్కా వస్తుంది. ఓకే, ఫైన్ అండి, సూపర్. సో గైస్, మీ అందరికి అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ యొక్క రెస్టారెంట్ బిజినెస్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ చెఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ కావచ్చు. సో రా మెటీరియల్ అంటే మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు ఏంటి? నాకు తెలిసిన వాళ్ళు అది అక్కడికి తెప్పించేస్తాను. మీరు ఏమేమి మెనూలో ఉంచారు అని? అంటే చైనీస్ కూడా చెప్పారు కదా, చైనీస్, ఇండియన్, సౌత్ ఇండియన్, తందూరి, రోటీస్, కబాబ్స్. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మెనూ కూడా ఇప్పుడు 365 days కూడా అందరూ అదే ఇష్టపడే ఛాన్స్ లేదు. కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి తగ్గట్టుగా కస్టమర్స్ యొక్క వాళ్ళ సజెషన్స్, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారంట. ఇది కూడా చేస్తూ ఉంటారు. మన వీక్లీస్ కంపల్సరీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. ఎవ్రీ వీక్ కంపల్సరీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. మెనూలోనే ఉండవు, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే, సో ఫైన్ అండి. సో మొత్తానికి అయితే బాగా నడుస్తుంది అంటారు బిజినెస్ అయితే. సో ఈ బిజినెస్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. ఓకే, ఫైన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మనం చూస్తాం కదా ఈ యొక్క ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈజీగా 50 to 60 lakhs అవుతుందంట. సో ఇది ఒక ఫుడ్ కోర్ట్ కమ్ రెస్టారెంట్ లాగా పెట్టారనమాట వీళ్ళు. సో వీళ్ళకైతే మొత్తం కలిపి 1 crore వరకు అయిందని చెప్పి అంటున్నారు. అండ్ దీనికి వచ్చే లైసెన్స్ వచ్చేసి లేబర్ లైసెన్స్, FSSAI లైసెన్స్ అండ్ GST
అండ్ ఇంకోటి MICC లైసెన్స్. సో ఇవి మాత్రం తీసుకోవాలని చెప్తున్నారు. ఇవి 20,000కి మీకు వచ్చేస్తాయంట. సో దట్స్ ఇట్. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ డేస్లో. ఇక్కడ వీళ్ళకైతే మెయిన్ ప్లేస్లో ఉంది కాబట్టి వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. సో ఏ బిజినెస్ని మనం కమర్షియల్ ఏరియాస్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు లేదు బిజినెస్ బాగా రన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, సో మనం చూస్తాం డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ప్రెసెంట్ బాగా సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా ప్రమోషన్స్ చేసుకోండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కావచ్చు. సో ఈ విధంగా ప్రమోషన్స్ చేసుకుంటే మీ బిజినెస్ ఖచ్చితంగా మంచిగా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ లాభాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకైతే మీకు ఈ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అన్ని ఉన్నాయన్నమాట. ఫార్మింగ్ వచ్చేసి శిరీష, బిజినెస్కి వచ్చేసి రాజీవ్ నేను, అండ్ మనీకి వచ్చేసి కౌశిక్ మరడి. సో మీ ముగ్గురం కూడాను ఈ యొక్క బిజినెస్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో నాకైతే ఈ బిజినెస్ గురించి అర్థం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.